కొంతమంది త్రాగుడికి బానిసలు, కొంతమంది డ్రగ్స్కి బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అస్థిల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను, అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు.